ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే కుంభరాశి యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే కుంభరాశి నవంబర్ యొక్క ఫలితాలు నవంబర్ మాసంలో కార్తీక మాసము. కుంభరాశికి జన్మస్థ శని వక్రగమనం వీడి జన్మస్థానంలో శని సంచారము, అట్లాగే ద్వితీయంలో రాహు సంచారము, తృతీయమందు వక్రగమనం వీడి వక్రగమనంతో ఉండేటువంటి తృతీయ వీక్షణ గురువు, పంచమస్థానంలో ఈ యొక్క షష్ఠస్థానం కుజ సంచారము, అట్లాగే అష్టమస్థానంలో కేతు సంచారము, భాగ్యస్థానంలో రవి తదుపరి దశమస్థాన సంచారము, దశమస్థానంలో బుధ సంచారము, ఏకాదశంలో శుక్ర సంచారము. ఈ విధమైనటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కుంభరాశి వారికి జన్మ సంచార శని వల్ల ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి మళ్ళీ గోచరిస్తున్నాయి. ఇదపూర్వం జూన్ నుంచి ఇప్పటివరకు అద్భుతంగా కాలం గడిచింది, కానీ కుంభరాశి వారికి రాబోయే యొక్క నవంబర్ 15 నుంచి జన్మస్థ శని సంచారం వల్ల శిరోవేదన, తలకాయ అంటే తలనొప్పులు విపరీతంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. అట్లానే తలనొప్పులు భారం ఎక్కువ పెరుగుతాయి. అట్లనే జాయింట్ పెయిన్స్ అనేవి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కాళ్ళ వాపులు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అరికాళ్లలో కూడా కొంతవరకు రాపిడి వల్ల కానీ అత్యధిక ఉష్ణం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అరికాళ్ళకు కూడా లేదా చిన్న దెబ్బలు తగలటం కానీ అవకాశం ఉంది. ద్వితీయంలో రాహు వల్ల ధనాదాయం ఎంత ఉన్నా కూడా ధనము మించిన ఖర్చులు అనేవి ఎక్కువ పెరగటం వల్ల, ఎంత ధనం వచ్చినా ఆదాయం మించిన ఖర్చు వల్ల ఖర్చు ఎక్కువైతుందని ఆలోచన ఉండదు, కానీ ధనం సరిపోవట్లేదే అని ఆలోచన ఉంటుంది. అంటే ఖర్చు ఎక్కువైపోయిందని ఆలోచన ఉండదు. ధనం సంపాదించింది అంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నాము అని అంటే ఆదాయం మించిన ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఖర్చును తగ్గించుకోండి, తర్వాత ఆదాయం గురించి ఆలోచన చేయండి. అంతేగాని ఖర్చు ఎక్కువగా పెట్టి ఆదాయం తక్కువగా వచ్చిందనేటువంటి ఉంటే పరిస్థితి చాలా కష్టం. రుణము చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రుణానికి వెళ్లకుండా ఉండడం మంచిది. రుణం చేసేట్టే తీర్చే అవకాశం ఉందా లేదో కూడా వెసులుబాటు చూసుకోండి. తృతీయంలో గురు సంచారం వల్ల కొంతవరకు వెసులుబాటు ఏదైతే ఉందో, మీ తోబుట్టులు కావచ్చు, మిమ్మల్ని సహకరించే రంగాల్లో కావచ్చు, అందరూ కూడా మిమ్మల్ని సహకరిస్తారు. మీరు మంచి అని అంటారు. ఎందుకంటే అయ్యో ఇప్పటిదాకా చాలా అద్భుతంగా రాణించారు, ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయి. కానీ మీకు ఒక చిన్న విషయం ఏంటంటే గృహప్రవేశాదులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే వివాహ సంబంధాలు చూసేటువంటి వారు కుంభరాశి వారికి వివాహ యోగం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే చతుర్థ ఈ యొక్క షష్ఠస్థానంలో కుజుడు ఉండటం వల్ల, నీచస్థితిలో ఉండడం వల్ల శత్రు రుణోగాదులు ఏవైతే ఉంటాయో శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. రోగాలంటే మానసికమైనటువంటి వ్యాధితో బాధపడుతుంటారు. అవతల మనిషిని చూసి మీకు ఒక మానసిక చింతన ఏర్పడే అవకాశం ఉంటుంది.
అట్లానే ధనంలో కానీ రుణం చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కేతు అష్టమ స్థాన సంచారం ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కానీ ఆకస్మికమైన సంఘటనల ద్వారా కొంతవరకు మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి. అట్లాగే నవమస్థానంలో రవి సంచారం వల్ల తదుపరి దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు కానీ ఉద్యోగంలో స్థానచలనాలు కానీ ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు కానీ ఎదుర్కొంటారు. ఒత్తిడి బాగా ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగంలో కానీ ఒత్తిడి మాత్రం విపరీతంగా ఉంటుంది మీ మీద. అది తట్టుకొని నిలబడే అవకాశం ఉండాలి. అట్లాగే బుధుడు 10వ స్థాన సంచారం వల్ల బుద్ధి కుశలత సమయస్ఫూర్తి ఆలోచన వల్ల అడ్డంకులు ఆటంకాల నుంచి కార్య జాప్యాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ మాసంలో గృహారంభ గృహప్రవేశాదులకి మీకు చెప్పినటువంటి ఒక సరైన ఒక దారి అనేది దొరికే అవకాశం ఉంటుంది. ముద్రణాధికారము అట్లనే మీడియాలో ఉండేటువంటి వారు కానీ శ్రీరంగ ప్రముఖులు కానీ పాత్రికేయులు కానీ అట్లనే గణిత శాస్త్రజ్ఞంలో ఉండేటువంటి వారు కానీ అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. చిత్రలేఖనం కానీ వ్యాసంగాలు కానీ పోటీ పరీక్షల్లో కానీ రాణించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అత్యద్భుతమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది. అట్లానే ఏకాదశంలో శుక్రుడు ఉండటం వల్ల నూతన పరిచయాలు ఏర్పడటము, కానీ కొంత మనస్సులో ఒక చింతన భావన, అంటే మనస్సులో ఏముంటుందయా అంటే బయట ఎంత గంభీరంగా ఉన్నా లోపల పిరికితనం ఉంటుంది. చేయగలనా లేదా అనేటువంటిది, ఏ పని మొదలుపెట్టినా చేస్తానా లేదా అనో మనసులో చింతన భావన ఉంటుంది. జరుగుతుందా లేదా అంటే మీరు ఒక దాని మీద నిలబడి స్టాండ్ మీద నిలబడాలి. లేదా 1-2 సార్లు ఆలోచన చేయండి. ఎవరితోనో ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప సొంత నిర్ణయాలు తీసుకొని మళ్ళీ జరుగుతుందా లేదా అని చెప్పి అనుకోవడం కన్నా వేరే వాళ్ళ నిర్ణయం సూచనలు తీసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థులు రాణింపు బాగుంటుంది. వ్యాపారస్తులకి అత్యధికంగా కొన్ని లాభాలు మందగించినా కానీ వేరే వారి సహాయ సహకారాల వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే సినీ రాజకీయ ప్రముఖులకి కొంత ఆదరణ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆదరణ అట్టే పెట్టుకొని ఉండడం మంచిది. వ్యాపారంలో ఉండేటువంటి లాభసాటిగా పేరు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా ఎంతో కష్టపడ్డారు. రాబోయేటువంటి 15వ తారీఖు నవంబర్ నుంచి కూడా ఆ కష్టాన్ని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పేరు అనేది తెచ్చుకుంటారు. అట్లాగే నూతన పరిచయాల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కానీ చూసి నూతన పరిచయాలు ఏర్పరచుకున్నప్పుడు జాగ్రత్త ఉండడం మంచిది. అట్లాగే మొత్తం మీద కుంభరాశి వారికి శని జన్మస్థానంలో ఉండటం వల్ల శని అనుగ్రహం పొంది తైలాభిషేకం చేయటం, శివుడికి అభిషేకం చేసుకోవటం, కాలభైరవ అష్టకం చదువుకోవటం, కాలం అనుకూలంగా రావని ప్రతి ఆదివారం మినపగారలను నైవేద్యంగా పెట్టడం అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ, కుంకుమార్చనలు చేయటం అమ్మవారికి తగు రీతిలో పరిష్కార మార్గాలు ఎంచుకోవచ్చు. అట్లానే పుణ్యక్షేత్ర దర్శనం, యాత్రాక్షేత్రాల్లో ఇంట్లో కానీ కుంకుమార్చనలు కానీ ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రీమాత్రే నమః.